వైపు భానుడి ప్రతాపం సగలు పుట్టిస్తుంటే మరోవైపు ఎన్నికల ప్రచారంతో రాజకీయ వేడి రగులుతోంది. ఎన్నికల పోరులో ప్రధాన ఘట్టమైన పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారంలో ఎవరూ తగ్గట్లేదు. ఎత్తుకు పై ఎత్తులు, విమర్శకు ప్రతి విమర్శలు చేస్తూ ప్రచారాన్ని మరింతగా ఘాటెక్కిస్తున్నారు. అంతా తాను ముక్కలే అన్నట్టుగా పోటీలో ఉన్న ముగ్గురు కూడా గులాబీ పార్టీకి చెందిన వారే అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతూ ఉండడంతో వరంగల్ రాజకీయం మరింత రంజుగా మారింది. ప్రచార పర్వం పేరుతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచార సరళిపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్న దూరదర్శన్ యాదగిరి ఇవాళ వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల సమరంపై అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు అభ్యర్థులకు కాదు, ఓటర్లకు పరీక్ష పెడుతున్నాయి. ఎందుకంటే పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ఓ పట్టాన తేల్చుకోలేకపోతున్నారు. నిన్న మొన్నటిదాకా గులాబీ కండువ కప్పుకొని తిరిగిన వారంతా ఇప్పుడు వేర్వేరు కండువాలు భుజాన వేసుకుని వేర్వేరు జెండాలు పట్టుకుని ప్రచారానికి వస్తున్నారు. దీంతో అభ్యర్థులు కాదు, ఫలానా పార్టీకే ఓటు వేయాలనుకున్న ఓటరుకు ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ అభ్యర్థి ఫలానా పార్టీకి చెందిన వ్యక్తేనని నమ్మి ఓటు వేయలేని పరిస్థితి. దీంతో వరంగల్ ఓటరన్న ఎక్కడలేని చిక్కు సమస్యను ఎదుర్కొంటున్నాడు. గులాబీ పార్టీలో కీలక నాయకుడిగా కొనసాగిన కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ నేతగా మారిపోయారు. బీఆర్ఎస్ టికెట్ దక్కినా ఆ పార్టీ నుంచి పోటీ చేయకుండా కాంగ్రెస్లో చేరి తన కూతురు కావ్యను బరిలోకి దింపారు. కడియం కావ్య తరపున కడియం శ్రీహరి కాంగ్రెస్ జెండా పట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఇక వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు ఆరూరి రమేష్ వరంగల్ లోక్సభ స్థానానికి ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రజల్లో గుర్తింపు ఉన్న ఆరూరి రమేష్ బీజేపీ నుంచి బరిలోకి దిగి కాషాయ జెండాతో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మోదీని గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. ఇక ఓరుగల్లు ఓటర్లను గందరగోళానికి గురిచేయని క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే ఆయన బీఆర్ఎస్ అభ్యర్థేనని చెప్పాలి. హనుమకొండ జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్ కు బీఆర్ఎస్ పార్టీ ఈసారి వరంగల్ ఎంపీగా పోటీలోకి దింపింది. గులాబీ జెండాను పట్టుకుని కారు గుర్తుకు ఓటేయాలంటూ ప్రచారం చేస్తున్నారు సుధీర్ కుమార్. తమ పార్టీకే ఓట్లు వేయాలంటూ ఆయా పార్టీల నేతలు ప్రచారం చేస్తుంటే ఓటు హక్కును వినియోగించుకోవడంపై స్వీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. రకరకాల కార్యక్రమాల ద్వారా ఓటరును చైతన్యపరుస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా అవగాహన కల్పిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్ వేసి ఇప్పుడు ప్రచారంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కడియం కావ్య విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు మహిళా ఆరోగ్యం కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నారు ఈ డాక్టరమ్మ. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం కూడా కేంద్రం అధికారంలో ఉండే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని మాటిస్తున్నారు. మహిళగా నాకు 35 ఏళ్ల తర్వాత వరంగల్లో ఒక మహిళకి అవకాశం వచ్చింది వరంగల్ లోక్సభ నుంచి బరిలో నిల్చోవడానికి. మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల మీద పిల్లలకి కానీ బాలికలకి కానీ వాళ్ళకి సంబంధించిన ఎన్నో హెల్త్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నా ప్రయారిటీ మహిళలు ఉంటుంది, బాలికలు ఉంటారు. తర్వాత వాళ్ళకి మంచి విద్య, వైద్యం అందించాలనేది నా ఉద్దేశం. విద్య అంటే నాకు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో నేను చేసిన యాక్టివిటీస్ వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక అవగాహన ఉంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడం వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఏమేం చేయొచ్చు అనేది నా పరిధిలో, వరంగల్ పరిధిలో, లోక్సభ పరిధిలో నేను ఏమేం చేయగలనో విద్యా వైద్యం గురించి అంత పెద్ద ఎత్తున నేను చేయడానికి ఫస్ట్ ప్రయారిటీగా నేను తీసుకుంటాను. ఇక మోదీ బొమ్మతో ప్రచారం చేస్తున్న ఆరూరి రమేష్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని బలంగా నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, మామునూరు ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించడం, పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి హామీలిస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్. పార్లమెంట్ పరిధిలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరి మోడీ గారు ప్రధానిగా ఉండాలి, ఈ దేశం సురక్షంగా సుభద్రంగా ఉండాలి అంటే మోడీ గారు కావాలని ఎక్కడికి వెళ్ళినా మరి ప్రజలు ఆశీర్వదించి మద్దతు తెలపడం జరుగుతుంది. ఇప్పుడైనా మోడీ గారి టీంలో మీరుంటే ఈ వరంగల్ అన్ని విధాలుగా, అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడం కోసం మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఈ వరంగల్ జిల్లాలో ఉన్న మామ్నూర్ ఎయిర్పోర్టును పునరుద్ధరించడం కానీ, లేదా టెక్స్టైల్ పార్కును ఇంకా ఎక్స్టెండ్ చేసి ఉపాధి కల్పన చేయడం కానీ, అదేవిధంగా ఐటీ హబ్లు
వారి కాళ్ళపై వారు నిలబడే విధంగా మరి అనేక ఇండస్ట్రీలు తీసుకొచ్చే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు గురించి పార్లమెంట్లో గళాన్ని బలంగా వినిపిస్తానని చెబుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు వరంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిందని, అభివృద్ధి కొనసాగేలా తాను కృషి చేస్తారని హామీ ఇస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల అభివృద్ధి ఉన్నది, అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రచారంలో ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు. ఎందుకంటే అభ్యర్థులు ముగ్గురం బీఆర్ఎస్ పార్టీల కాంచే వాళ్ళిద్దరు వెళ్ళిపోయినరు, ఇద్దరు ద్రోహం చేసిండ్రు అనేటువంటి చింతన ప్రజలలో ఉన్నది. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం పార్లమెంట్లో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే నీళ్లు లేనటువంటిది, నిధులు రాకున్నటువంటి పరిస్థితి, తర్వాత ఇక్కడ ఉండేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మొత్తం అన్నిటి కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.